అందించిన స్ఫూర్తితో ప్రతిపక్షంలోనే కదం తొక్కిన యువగళం, భారత పార్లమెంట్లో నిరంతరం వినిపించే తెలుగు సుస్వరం రామ్మోహన్ నాయుడు గారు. యువకత్వం, నవీనత్వం, మేధోపరత్వం కలగలిసిన జలపాతపు హోరు రామ్మోహన్ నాయుడు అనే పేరు. స్వచ్ఛమైన పరివర్తన తీరు, సహజ నాయకత్వ పటిమల మేలు కలయిక రామ్మోహన్ నాయుడు గారు. భారత పౌర విమానయాన శాఖ మంత్రులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారిని తెలుగు వ్యాపారవేత్తలు, నవ యువ తెలుగు ఔత్సాహిక వ్యాపారవేత్తల కరతాళ ధ్వనుల మధ్య ప్రసంగానికి ఆహ్వానిస్తారు. మరింత ఆనందం కలుగుతుంది. అందరికీ నమస్కారం. యూరోపియన్ తెలుగు డయాస్పోరా ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. వేదికను అలంకరించిన మన అందరి అభిమాన నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్న కేర్ ఆఫ్ అడ్రస్. రియల్ లైఫ్ లో మనం అందరం సూపర్ స్టార్ చూసాం, కానీ రియల్ లైఫ్ లో మనకు అందరికి కూడా సూపర్ స్టార్ అయినటువంటి మనకి ఆర్కిటెక్ట్, మనకి విజనరీ, అలాగే మనకి బిల్డర్, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువగల రథ సారథి, నేటి యువతరానికి స్ఫూర్తినిస్తూ ఆయన గురించి ఎన్నో మాటలు మనం అందరం విన్నాం, రేపు భవిష్యత్తులో కూడా వింటాం. అన్నిటికంటే ఆయన తాలూకా వ్యక్తిత్వం ఒక్క మాటలో చెప్పాలనంటే, ఆయన మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత ఎంతో మంది ఎన్నో సలహాలు ఇచ్చారు. మీరు ఎక్కడైనా కొంచెం సామాన్యమైన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కాన్స్టిట్యున్సీ తీసుకోండి అంటే ఒకే ఒక్క మాట చెప్పాడు, ఎక్కడ ఓడిపోయినా అక్కడే గెలిచి చూపిస్తారు, ఎన్నిసార్లు అయినా సరే ఇక్కడే పోటీ చేస్తున్నారు. అలాంటిది ఈ రోజు పోటీ చేసి రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ రోజు గెలుపు సాధించినటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే మంత్రివర్యులు, మరొక డైనమిక్ మినిస్టర్, మన అందరికీ కూడా ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా ఇండస్ట్రీస్ ని, ఇన్వెస్ట్మెంట్స్ ని ఈ రోజు ముందుకు నడిపిస్తున్నటువంటి టీజీ భరత్ గారు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐ తెలుగు కమ్యూనిటీ ప్రతి ఒక్కరికి, కేవలం స్విట్జర్లాండ్ జ్యూరికే కాకుండా యూరోప్ నలుమూలల నుంచి కూడా మన అభిమాన నాయకుడు ఇక్కడికి వస్తున్నారనంటే మనం స్వాగతం పలకాలి, వారికి కలవాలని నలుమూలల నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత మీ అందరికీ ఎంత ఆనందంగా ఉందో నాకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మరింత ఆనందం కలుగుతుంది. తెలుగు వారు ఇంతమంది ఇక్కడ అందరూ కూడా ఉన్నారా, అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మన సొంత రాష్ట్రాన్ని వదిలేసి మనకి ఎన్నో కష్టాలను ఎదుర్కొని, కుటుంబాన్ని దూరం పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత భాష తెలియకపోయినా, వాతావరణం పడకపోయినా,